Hi, welcome back to Seven Hills channel. So, debentures chapter లో లాస్ట్ ప్రాబ్లం చేస్తున్నానండి నేను ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్లో ఒక ప్రాబ్లం నెంబర్ 8 నా మెటీరియల్లో 8th ప్రాబ్లం. Ramesh Limited has made an issued of 1,05% debentures on 1st April 2018. The terms of which include that the company must provide a sinking fund for the redemption on 31st March each year from 2018 and 19 for 3 years. The director decided to take out an insurance policy to provide the necessary cash, the annual premium being 31,410.80 paisa, on which the return is at 3% per annum at compound interest. Show necessary ledger accounts. So, ఆ లెడ్జర్ అకౌంట్స్ రెండు ఉన్నాయండి, డిబెంచర్ రిడమ్షన్ పాలసీ అకౌంట్ అండ్ డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్. దీన్నే మనం సింకింగ్ ఫండ్ అకౌంట్, సింకింగ్ ఫండ్ పాలసీ అకౌంట్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ బదులుగా పాలసీ అకౌంట్ అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనము ముందు డిబెంచర్ రిడమ్షన్ పాలసీ అకౌంట్ గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ప్రీమియంను ఎవ్రీ ఇయర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లోనే చెల్లిస్తాము. ఓకేనా? సో ఫస్ట్ డిబెంచర్ రిడమ్షన్ పాలసీ, ఇట్ ఈస్ అన్ అసెట్ అండి, మనకు అసెట్ అది. కాబట్టి మనము అసెట్ అకౌంట్కు డెబిట్ చేస్తున్నాము. వీఆర్ పర్చేసింగ్ ద ప్రీమియం పర్చేజ్ చేస్తున్నాము. ఫర్ దట్ వీఆర్ పేయింగ్. సో పే చేస్తున్నాము కాబట్టి డెబిట్ సైడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 1/4/2018 ఓకే టు బ్యాంక్ అకౌంట్. డబ్బులు కడుతున్నాం కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. కానీ లాస్ట్ క్లాస్లో నేను చెప్పింది ఏమంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. ఆ ఎక్స్ట్రా అమౌంట్ను మనం ఇంట్రెస్ట్ కింద తీసుకుంటాం అక్యుములేటెడ్గా. టోటల్ అంటే 1 ఇయర్ నుంచి 4 ఇయర్స్ వరకు, 3 ఇయర్స్ వరకు ఎంతవరకు ఉంటుంది. కానీ కొంతమంది అకౌంటెంట్స్ ఏం చేస్తారు అంటే మొత్తం అమౌంట్ ఒకేసారి ఇన్కమ్ కింద చూపించకుండా దాన్ని మనము ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్ రేట్ ప్రకారం దాన్ని మనం తీసుకుంటాము. సో ఇక్కడ కూడా నేను ఎవ్రీ ఇయర్ తీసుకున్నాను ఇంట్రెస్ట్ను. ఈవెన్ దో ఇంట్రెస్ట్ మనకు రాకపోయినా కూడా మనం ఎంట్రీని నోషనల్గా రాసుకుంటాము, ఇంత ఇంట్రెస్ట్ రావచ్చు అనే ఉద్దేశంతో. కాబట్టి ఇక్కడ కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి మాకు 31st మార్చ్కే ఇంట్రెస్ట్ వస్తుంది. సో నార్మల్గా ఇంట్రెస్ట్ వస్తే మనం ఎంట్రీ ఏం రాస్తాము, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. కానీ ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ రాదు, యాక్చువల్గా నోషనల్గా రాసుకుంటున్నాం. అంటే అర్థమేమి, పాలసీ వాల్యూని పెంచుకుంటున్నాము. పాలసీ అంటే ప్రీమియం కట్టింది పెంచుకుంటాము. అండ్ ఇట్ ఈజ్ ఏ ఇన్కమ్ కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్కు క్రియేట్ చేయకుండా డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్కు క్రియేట్ చేస్తాము. మీరు రాసిన ఎంట్రీ అనండి, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు డిబెంచర్ పాలసీ అకౌంట్ టు డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్ అన్నాం. అంటే అక్కడ డబ్బు వచ్చేసింది కాబట్టి బ్యాంకు డెబిట్ చేస్తాం. ఇక్కడ మనకు రావడం లేదు, ఇంకా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి పాలసీకి డెబిట్ చేస్తున్నాము అండ్ డిబెంచర్ ఫండ్ అకౌంట్కు క్రియేట్ చేస్తున్నాము. ఎంట్రీ ఒకసారి చూసుకోండి మీరు. డిబెంచర్ రిడమ్షన్ పాలసీ అకౌంట్ డెటార్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి డెబిట్ చేస్తున్నా టు డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్. సో యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్ కింద తీసుకుంటాము. ఇది ప్రాఫిటే, ఇంట్రెస్టే, ఇన్కమే, కానీ నాట్ మన రెగ్యులర్ ఇన్కమ్ కాదు. కాబట్టి దీన్ని క్యాపిటల్ రిసిప్ట్ కింద వేసుకొని డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్కు క్రెడిట్ చేస్తాము. సో ఈ అమౌంట్ కోసమే ఎంట్రీ అది 942.32. సో ఇయర్ ఎండ్ అంటే ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఇయర్ ఎండ్కి మనకు ఇంట్రెస్ట్ ఖర్చు చేసుకోవాలా. సో డిబెంచర్ రిడమ్షన్ పాలసీ అకౌంట్ అటాచ్ టు డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్. సో ఇయర్ ఎండ్కు క్లోజ్ అవుతుంది. ఇది బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. మళ్ళీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, అందుకే డేట్ రాయలేదండి. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే 1/4/2019కి మనము ప్రీమియంను కడతాము కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ 31,410.80 పైసా. సేమ్ అప్రాప్రియేషన్ అమౌంటే ఇది కూడా. మళ్ళీ ఈ రెండు అమౌంట్లు కలిపి ఇంట్రెస్ట్ వస్తుందండి. ఒకసారి చూసుకోవచ్చు మీరు. 32,353 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ప్లస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లోనే కట్టినాం కాబట్టి ఈ అమౌంట్ రెండు కలిపి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అట్ 3% ప్రాబ్లంలో ఇచ్చినాడు. సో 1,912.92. సో ఆ ఇయర్లో మళ్ళీ వేరే ట్రాన్సాక్షన్స్ లేదు కాబట్టి క్లోజ్ చేసేస్తాము.
థర్డ్ ఇయర్కి బ్రాడ్ డౌన్ చేసుకున్నాం. ఇదే బ్యాలెన్స్ 1/4/20కి. మళ్ళీ ఓపెనింగ్ డే కాబట్టి డేట్ రాయలేదండి. సేమ్ డేట్ 1/4/20కి మళ్ళీ మనము పర్చేజ్ చేస్తున్నాం, అంటే ప్రీమియం కడుతున్నాం. సేమ్ అమౌంట్ 31,410.80. మళ్ళీ ఈ అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది 65,676 అండ్ 31,410. ఈ రెండు అమౌంట్ల మీద ఇంట్రెస్ట్ వస్తుంది. యాక్చువల్గా 2,912.63 వస్తుంది. 2,912.63. కానీ మనకు పాలసీ ఇచ్చేది వాళ్ళు కేవలం 1 lakh. మెచ్యూరిటీ అయ్యింది. సో 3 years తర్వాత మెచ్యూరిటీ అవుతుంది కాబట్టి బై బ్యాంక్ అని రాసేస్తాం. 1 lakh అమౌంట్ వచ్చేసిందండి. సో పాలసీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. 1 lakh rupees వచ్చింది. సో ఈ టోటల్ అమౌంట్ 1 lakh కావాలండి. బట్ టోటల్ అమౌంట్ 1 lakh కాకుండా నాకు యాక్చువల్గా 1 lakh rupees 1 lakh and 27 paisa వచ్చింది. ఆ 27 paisa అడ్జస్ట్ చేయడానికి నేను అమౌంట్ను రెడ్యూస్ చేసుకున్నాను, ఇంట్రెస్ట్ అమౌంట్ను. ఇది ఎందుకు డిఫరెన్స్ వస్తుందో మీకు చెప్తున్నానండి. మనము డిజిట్స్ తీసుకునేటప్పుడు 4-5 డిజిట్స్ వచ్చినా కూడా 2 digitsకే మనం సెట్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ ద డిబెంచర్ రిడెంప్షన్ పాలసీ అకౌంట్. పెద్ద కష్టం లేదండి. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ప్రీమియం కడతాము టు బ్యాంక్. సో ఆ ఇయర్లోనే ఇయర్ ఎండ్కి మనకు ఇంట్రెస్ట్ వస్తుంది టు డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ అకౌంట్. మళ్ళీ సెకండ్ ఇయర్ సేమ్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్. మళ్ళీ థర్డ్ ఇయర్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్. యాక్చువల్గా సింకింగ్ ఫండ్ మెథడ్లో లాస్ట్ ఇయర్లో మనమేమి ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయము, కానీ ఇక్కడ పర్చేజ్ చేయాలా, ఎందుకంటే బిగినింగ్ ఇయరే కాబట్టి బిగినింగ్ ఇయర్లోనే పర్చేజ్ చేస్తాము టు బ్యాంక్. మళ్ళీ వాటి మీద ఇంట్రెస్ట్. సో మెచ్యూరిటీ అయ్యింది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసుకుంటున్నాము అండ్ డిబెంచర్ రిడెంప్షన్ పాలసీకి క్రెడిట్ చేసుకుంటాము. డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ అకౌంట్. సో ఇది సింకింగ్ ఫండ్ అని కూడా అనొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సేమ్ ఫస్ట్ అప్రాప్రియేషన్ అకౌంట్ చూడండి. ఇక్కడైతే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ డేట్ రాస్తాము, ఇక్కడ ఇయర్ ఎండ్ డేట్. అప్రాప్రియేషన్ క్రియేట్ చేయడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఎట్ ఆర్ 31,410.80. డిబెంచర్ రిడెంప్షన్ పాలసీ అకౌంట్ ఈ ఎంట్రీ అండి. డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం కాబట్టి క్రెడిట్ సైడ్ బై డిబెంచర్ రిడెంప్షన్ పాలసీ అకౌంట్. లేదు సార్ మనం అంతా మొత్తం ఇయర్ ఎండ్కే రాసుకుంటామన్నా కూడా నష్టం ఏమీ లేదండి. ఇయర్ ఎండ్కి రాసుకుంటే కన్నా ఈ ఎంట్రీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ కావు, లాస్ట్లో మాత్రమే మీకు టోటల్ ఇంట్రెస్ట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది 32,353. మళ్ళీ ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ మనకు కనిపిస్తుంది అండర్ ద హెడ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మళ్ళీ బ్రాడ్ డౌన్ చేస్తాం. మళ్ళీ సెకండ్ ఇయర్లో అప్రాప్రియేషన్, సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ అమౌంట్ బై అప్రాప్రియేషన్ బై డిబెంచర్ రిడెంప్షన్ పాలసీ. మీకు అర్థం కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇంట్రెస్ట్. సో మళ్ళీ థర్డ్ ఇయర్లో బై ప్రాఫిట్ బ్యాలెన్స్ బి/డి బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బై డిబెంచర్ రిడెంప్షన్ పాలసీ 1 lakh. సో ఎప్పుడైతే డిబెంచర్లను రీపేమెంట్ చేస్తామో ఫస్ట్ మెథడ్లో కూడా అంతే, సెకండ్ మెథడ్లో కూడా అంతే, సింకింగ్ ఫండ్లో బ్యాలెన్స్ ఉండటానికి వీలు లేదు. ఆర్ డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ రెండు ఒకటే కాబట్టి అందులో బ్యాలెన్స్ ఉండటానికి వీలు లేదు కాబట్టి ఎంటైర్ అమౌంట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అకౌంట్. జనరల్ రిజర్వ్ అకౌంట్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిబెంచర్స్ అండి. ఇంతటితో నేను డిబెంచర్స్ చాప్టర్ను క్లోజ్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఇందులో కూడా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేస్తానో ఒకసారి చూసి తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ లక్.